హాయ్ గాయ్స్, మొదటి రౌండ్ టేబుల్ సమావేశం గురించి చూసాం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టిసిపేట్ చేయలేదు. సో ఫలితంగా అప్పుడు బ్రిటన్ ప్రధాని ఇర్విన్కి ఆజ్ఞలు వేయడం జరిగింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని పార్టిసిపేట్ అయ్యేలాగా చేయమని చెప్పి. సో అంటే ఫర్ ద ఫస్ట్ టైం భారతీయుల తరపున రిప్రజెంటేటివ్గా ఒక పెద్ద ఆర్గనైజేషన్గా బ్రిటన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని గుర్తించింది అని మనం అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ లేకుండా బ్రిటన్ ఎలాంటి చర్యలు తీసుకున్నా సరే ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయరు. కాబట్టి కాంగ్రెస్ని భారత ప్రజల తరపున రిప్రజెంటేటివ్గా ఒక బిగ్గెస్ట్ పొలిటికల్ ఆర్గనైజేషన్గా ఎంపైర్ ఫీల్ కావడం జరిగింది ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తర్వాత ఉన్న కంక్లూజన్లో. అవి మెయిన్స్ రాయడానికి ఉపయోగపడతాయి తప్ప ప్రిలిమ్స్లో ఉపయోగపడవు అలాంటి అంశాలు. ఓకే, మరి గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ 1931 మార్చ్ 5న జరిగింది. దాని ప్రకారం సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పాల్గొనడం జరిగింది. సో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1931 సెప్టెంబర్ నుంచి 1931 డిసెంబర్ మధ్యకాలంలో జరిగిందండి సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఒక 3 months. ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఈ టైంలో మరి భారత వైస్రాయ్ గవర్నర్ జనరల్గా ఇర్విన్ పోయి విల్లింగ్టన్ వచ్చాడండి, లార్డ్ విల్లింగ్టన్ వచ్చాడు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ శామ్యుల్ హోర్ అండి ఈ టైంలో. ఈ సమావేశంలో అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే దళితులకి ప్రత్యేక నియోజకవర్గాల్ని కేటాయిస్తూ కాన్ఫరెన్స్లో బ్రిటన్ పేర్కొనడం జరిగింది. దళితులకు ప్రత్యేక రిజర్వేషన్స్, ప్రత్యేక నియోజకవర్గాలతో కూడిన రిజర్వేషన్స్. కమ్యూనల్ బేస్డ్ రిప్రజెంటేషన్ 1909లో ముస్లింకి సపరేట్ ఎలక్టోరేట్స్ ఇస్తూ పేర్కొనడం జరిగింది బ్రిటన్. 1919లో వాటిని సిక్లకి, ఆంగ్లో ఇండియన్స్కి పొడిగించింది. అవన్నీ సపరేట్ రిలీజియన్స్, ముస్లిమ్స్కి ఇచ్చిన, సిక్కి ఇచ్చిన సపరేట్ రిలీజియన్. బట్ ఈసారి మాత్రం ఉన్న అంశం ప్రొవిజన్ ఏంటి అంటే దళితులకి, డిప్రెస్డ్ క్లాసెస్కి ప్రత్యేక రిజర్వేషన్స్ ఇస్తూ, అది కూడా స్పెషల్ ఎలక్టోరేట్స్, ప్రత్యేక నియోజకగణాలని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంటుంది. సో దీన్ని గాంధీజీ తీవ్రంగా విమర్శిస్తాడండి. గతంలో వచ్చిన 1909 పార్లమెంట్ యాక్ట్తో వచ్చింది ముస్లిమ్స్కి ఓకే మతపరమైంది. 1916 లక్నో ప్యాక్ట్లో దాన్ని కాంగ్రెస్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. 1919లో వచ్చింది సిక్కి, అది కమ్యూనల్ బేస్తో వచ్చింది. బట్ ఇప్పుడు దళితులకు ఇచ్చేది హిందూ మతంలోనే ఒక వర్గానికి ఇస్తున్నారు. సో ఒక పక్క మతపరమైన చీలికే కాదు, ఒక మతంలో కూడా వర్గాల చీలిక జరుగుతుంది అని చెప్పి గాంధీజీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతుంది. ఈ దళితులకు, డిప్రెస్డ్ క్లాసులకు ఇచ్చే స్పెషల్ ఎలక్టోరేట్స్ అనేది. దీన్ని వ్యతిరేకిస్తూ గాంధీజీ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని బహిష్కరిస్తాడండి. యాక్చువల్గా ఈ డిప్రెస్డ్ క్లాసెస్కి స్పెషల్ రిజర్వేషన్స్ కావాలి అని చెప్పేసి అంబేద్కర్ పోరాడుతూ ఉన్నాడు. అంబేద్కర్ ఒక మతం నాకు సమాన హక్కుని ఇవ్వకపోతే, ఒకే మతంలో ఉన్న వివిధ ప్రజల మధ్య సమాన హక్కు లేకపోతే ఆ మతం నాకు అవసరం లేదు. ఇఫ్ రిలీజియస్ డజంట్ గివ్ మీ ఈక్వల్ స్టేటస్ దెన్ ఐ విల్ లీవ్ దట్ రిలీజియన్ అంటాడు. ఒకవేళ నాకు మతం సమానమైన హక్కు ఇవ్వకపోతే నేను ఆ మతాన్ని వెలివేస్తాను, వదిలేస్తాను అంటాడు. అందుకే అంబేద్కర్ 1956 తర్వాత హిందూ మతం వదిలేసి బుద్ధిజానికి వచ్చేస్తాడండి, బౌద్ధం స్వీకరిస్తాడు. రాజకీయ హక్కుల ద్వారా డిప్రెస్డ్ క్లాసెస్ని ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యం అంబేద్కర్కు ఉంది. బ్రిటిష్ వారు కూడా వెనుకబడుతున్న ఈ దళితులకి, డిప్రెస్డ్ క్లాసెస్కి పొలిటికల్ రైట్స్ ఇచ్చి, పొలిటికల్ హక్కులు ఇచ్చి ముందుకు తీసుకెళ్తాం వాళ్ళ సంక్షేమాన్ని అని చెప్పేసి బ్రిటిష్ వారు కూడా అంటున్నారు. బట్ గాంధీ దీన్ని తీవ్రంగా విమర్శిస్తాడు. ఒకే మతంలో వర్గాలుగా వేర్పాటు చేసి రేపు దేశం ముక్కలు చెక్కలు అవ్వడానికి అవకాశాన్ని కల్పిస్తున్నారు మీ యొక్క అంశంతో అని చెప్పేసి గాంధీ దీన్ని తీవ్రంగా విమర్శించడం జరుగుతుంది. సో దీన్ని సస్పెండ్ చేశారు. యాక్చువల్గా ఈ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున గాంధీ, సరోజినీ నాయుడు, రంగస్వామి అయ్యర్ వీళ్ళందరూ పార్టిసిపేట్ జరుగుతుందండి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున భారత మహిళల రిప్రజెంటేటివ్ తరఫున సరోజినీ నాయుడు వెళ్తుంది, గాంధీజీ పార్టిసిపేట్ చేస్తారు. అలాగే రంగస్వామి అయ్యర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు.
ఇక ముస్లిం లీగ్ తరపున, హిందూ మహాసభ తరపున, డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ తరపున ఆల్రెడీ మనకు తెలుసు, మనం ఫస్ట్ చర్చించాం. డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ తరపున అంబేద్కరే పార్టిసిపేట్ చేస్తాడు. సో దాన్ని మొత్తానికి దీన్ని వ్యతిరేకించి ఇండియాకు, లండన్ వదిలేసి ఇండియాకు వచ్చి సివిల్ డిసోబీడియెంట్ మూవ్మెంట్ రెండో దశను స్టార్ట్ చేయబోతారు. మళ్ళీ రెండోసారి శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని స్టార్ట్ చేద్దామని చర్యలు చేపడుతూ ఉంటాడు. ఈ లోపల గవర్నర్ జనరల్ లేదా వైస్రాయ్ ఇర్విన్ పోయి లార్డ్ విల్లింగ్టన్ వస్తాడు. అతను గాంధీ సివిల్ డిసోబీడియెంట్ సెకండ్ పేజ్ స్టార్ట్ చేయకముందుకే గాంధీని తీసుకెళ్ళి ఎర్రవాడ జైల్లో వేస్తాడండి. సో మొత్తానికి ఇక్కడ జరిగిన చర్చలతోని అప్పటి బ్రిటన్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ ఒక అవార్డు రిలీజ్ చేస్తాడు. కమ్యూనల్ అవార్డు అంటాం మనం, కమ్యూనల్ అవార్డు. ఏముంటుంది అవార్డులో అంటే, అణగారిన వర్గాలు లేదా డిప్రెస్డ్ క్లాసెస్ లేదా దళితులకి ప్రత్యేక నియోజకవర్గాల్ని కేటాయిస్తూ, రిజర్వేషన్ కేటాయిస్తూ ఒక అంశాలు జోడిస్తాడు. సో ఆ అంశం గురించి నెక్స్ట్ చూస్తాం మనం. సో మొత్తానికి ఇది సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో జరిగింది ఏంటి అంటే, ఒక మతంలోని ఒక వర్గానికి స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వడము, స్పెషల్ ఎలక్టోరేట్స్ని కేటాయించడము అనే అంశము గాంధీజీకి చాలా నిరాశను మిగిల్చింది. సో ఫలితంగా గాంధీజీ దీన్ని బైకాట్ చేసి సెకండ్ పేజ్ సిడిఎంని, సివిల్ డిసోబీడియెంట్ మూవ్మెంట్ని స్టార్ట్ చేయబోతాడు. ఈ లోపల గాంధీజీని అరెస్ట్ చేసి ఎర్రవాడ జైల్లో వేస్తారు, పూణే. సో ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి చూడండి. ఈ సెకండ్ ఆర్టీసీ జరుగుతున్నప్పుడు గాంధీజీ అటెండ్ అయిన ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏది, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యాడు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అయినా గాంధీజీ అయినా. ఈ టైంలో బ్రిటన్లో కన్జర్వేటివ్ పార్టీ తరపున ఉన్న అపోజిషన్ ఫేమస్ లీడర్ విన్స్టన్ చర్చిల్ అండి. ఆ తర్వాత బ్రిటన్ పిఎం కూడా అవుతాడు ఇతను. ఇప్పుడు అధికారంలో ఉన్నది లేబర్ పార్టీ. ఇప్పుడు 16 మంది ప్రతినిధులు కన్జర్వేటివ్ పార్టీ నుంచి, లేబర్ పార్టీ నుంచి బ్రిటన్ మినిస్టర్లు అందరూ, ఎంపీలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో. ఆ అపోజిషన్ లీడర్లో, కన్జర్వేటివ్ పార్టీ నుంచి అపోజిషన్ లీడర్లో మెయిన్ లీడర్ విన్స్టన్ చర్చిల్. అతను గాంధీజీని ఉద్దేశిస్తూ ట్రైటర్ ఫకీర్ అని, ద్రోహి అయిన ఫకీర్, దేశద్రోహి అయిన ఫకీర్ ఇలా పేర్కొంటూ పిలవడం జరుగుతుంది. అలాగే బ్రిటన్లో ఉన్న ఒక అధికారి గాంధీజీని అర్ధనగ్న ఫకీర్ అని పిలుస్తాడండి. సో ఇది అంటే కొన్ని అవమానాలకు కూడా గురవుతాడు గాంధీ ఇక్కడ, హాఫ్ నాక్డ్ సెయింట్ అని. సో మొత్తానికి సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క కంక్లూజన్ ఏంటి అంటే, డిప్రెస్డ్ క్లాసెస్ కూడా అంబేద్కర్ చాలా కృషి చేస్తారు. డిప్రెస్డ్ క్లాసెస్కి స్పెషల్ ఎలక్టోరేట్స్ కావాలని చెప్పేసి వారికి స్పెషల్ ఎలక్టోరేట్స్ కల్పిస్తూ కమ్యూనల్ అవార్డు అనేది రిలీజ్ చేస్తాడు రామ్సే మెక్డొనాల్డ్ 1932 ఆగస్ట్ 16న. సో ఆ కమ్యూనల్ అవార్డు అంటే ఏంటి, దాని ప్రకారం గాంధీ మరి ఏం చేశాడు ఆ అవార్డు వచ్చాక, గాంధీజీ అంబేద్కర్కి మధ్య, యాక్చువల్గా ఈ విషయంలో గాంధీజీ అంబేద్కర్ మధ్య వివాదాలు కూడా రావడం జరిగింది. మరి ఆ వివాదాలు ఏ విధంగా, ఏ ఒప్పందంతో మాసిపోయాయి అనేది చూద్దాం ఇప్పుడు చాలా డీటెయిల్గా. సో ఇక్కడ ఆల్రెడీ అన్నీ మీకు తెలిసినవే, ఇక్కడ కొంత సమాచారం ఇచ్చారు చూడండి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున గాంధీజీ, సరోజినీ నాయుడు, రంగస్వామి అయ్యర్, మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్ తరపున, అలాగే మహమ్మద్ అలీ ఇక్బాల్ కూడా ముస్లిం లీగ్ తరపున పార్టిసిపేట్ చేశాడు. డిప్రెస్డ్ క్లాసెస్ తరపున బిఆర్ అంబేద్కర్ పార్టిసిపేట్ చేశారు. ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ తరపున తేజ్ బహదూర్ సప్రు అని చెప్పాను. ఇక్కడ ఒక కొత్త పర్సన్ అనిబిసెంట్ తన సొంత ఖర్చులతో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవుతుందండి. అనిబిసెంట్ ఒక పాయింట్ నోట్ చేసుకోండి. ఇది సెకండ్ ఆర్టీసీ. మరి సెకండ్ ఆర్టీసీ యొక్క కంక్లూజన్ అయిన కమ్యూనల్ అవార్డు, రామ్సే మెక్డొనాల్డ్ పేర్కొన్న కమ్యూనల్ అవార్డు, దాని పర్యవసానంగా గాంధీకి అంబేద్కర్కి మధ్య జరిగిన చర్చలు, ఆ చర్చలు పూనా ఒప్పందానికి దారితీస్తుంది. ఆ పూనా ప్యాక్ట్ గురించి చాలా డీటెయిల్గా చూద్దాం. థ్యాంక్ యూ.